వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ స్పైడర్ తెలుగు. లాస్ట్ వీడియోలో మనమైతే ఇద్దరు విలేజర్స్ ని కింద చేసాం కదా, వాటికైతే ఫుడ్ ఇచ్చేసాను. ఒక కొత్త విలేజర్ వచ్చాడు. ఆ కొత్త విలేజర్ కి నేను పెట్టిన పేరు చూపిస్తాను. సో ప్రతి వీడియోలో లాగ్ అవుతుంది, ఎడిటింగ్ చేసినప్పుడు ఇబ్బంది అవుతుంది. సో ఏం లాగ్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. వెల్కమ్ బ్యాక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విలేజర్ దగ్గరికి అయితే వెళ్దాం. ఈ రోజు మనం బిల్డ్ చేయబోయేది ఏంటంటే విలేజర్ ఫార్మ్. చాలా ముఖ్యం. మనం కింద సీక్రెట్ బేస్ చేసుకున్నాం కదా, ఆ సీక్రెట్ బేస్ లో అయితే మనం చెస్ట్ రూమ్ గా అయితే మారబోతున్నాం. ఇంకో వీని పేరే పులి. సో వీని పక్క పెట్టేసి వీళ్ళిద్దరైతే మనం అక్కడ తీసుకెళ్ళాలి. అర్థం గైస్, విలేజర్ ఫామ్ కి మనకి గ్లాస్ కావాలి. ఆల్రెడీ గ్లాస్ బిల్డింగ్ పెట్టేశాను. సో ఇప్పుడు బ్లాక్స్ కూడా కావాలి కాబట్టి నేనైతే బ్యాంబూ సెలెక్ట్ చేసుకున్నా గైస్. బ్యాంబూ సెలెక్ట్ చేసుకొని బ్యాంబూ తోడు అయితే చేద్దాం. ఐటమ్స్ అయితే కలెక్ట్ చేసుకున్నాం గైస్. ఇప్పుడైతే మన దగ్గర ఉన్న విలేజర్స్ కి ఇంకొంచెం ఫుడ్ ఇద్దాం. ఫుడ్ ఇచ్చి మన దగ్గర పెద్ద విలేజర్స్ ఉన్నారు కదా, వాళ్ళని తీసుకుని వెళ్ళిపోదాం. ఇక్కడ ప్లేస్ అయితే డిసైడ్ కాలేదు, కొంచెం దూరంలోనే కడదాం. ఈ జాబ్ ఉంది కదా, వాళ్ళిద్దరికైతే ఇద్దాం ఫుడ్. బ్రెడ్ తీసుకొచ్చా కొంచెం అంతా, సగం నువ్వు తీసుకో, ఇంకో సగం నువ్వు తీసుకో, అంతే. అరే ఏంట్రా సరిపోలే, ఇంకా కావాలా ఏంటి బ్రో? క్రాఫ్టింగ్ టేబుల్. అరే ఈ బ్లాక్స్ తోటి చేయొద్దురా, అచ్చా వేరే బ్లాక్స్ తోటి చేసేది ఉండే. ఫుడ్ లోకి ఇప్పుడు మనకు కావాల్సిన ఫుడ్ సగం ఇవ్వాలి. మళ్ళీ వీటంతా వేస్ట్ అయిపోయింది గైస్. ఇంకా వీళ్ళతో ప్రయోజనం లేదు. నాకైతే ఇంకా విసుగు పుట్టేసింది. సో ఇంతకుముందే ఇంటికి వెళ్ళి బోర్డ్స్ తెచ్చా, వీటిని ఎక్కించుకొని వెళ్ళడానికి. నాకైతే ఒక ప్లేస్ దొరికింది, బట్ ఆ ప్లేస్ లో కొట్టాలా వద్దా అని ఆలోచిస్తున్నా. మనకు కావాల్సింది ఎంత అంటే చాలా పెద్ద ఏరియా కావాలి. ఇంకోటి ఫస్ట్ నువ్వే. సో ఇక్కడైతే 2 బ్లాక్స్ మ్యాన్ చేసుకోవాలి. డ్యామేజ్ తాకుతుంది అయినా పర్వాలేదు, స్పీడ్ వెళ్ళిపోదాం. నో అక్కడ బ్లాక్ ఉంది. 2 బ్లాక్స్ తీస్తే వచ్చిండ వాడు. ఎస్, బయటకు అయితే వచ్చేసాం. అమ్మాయి బయటకు వస్తే వచ్చేసాము. బట్ ఇప్పుడు వీడిని పైకి ఎట్లా తీసుకుపోవాలి? నేను చాలా పెద్ద అది పని పడింది గైస్. ఓకే, ఇప్పుడైతే బెడ్ తీసుకొచ్చి బయటకి తీసుకురావాలి. ఫస్ట్ బయటికి తీసుకురావాలి. బయట తీసుకొచ్చి మళ్ళీ వెంటనే బోట్లో పెట్టాలి. రా బాబు రా. అడేట్ పోతాను రా. హలో, ఇక్కడ దాకా తీసుకొచ్చి నేను చంపుకుంటే అసలు వేరేలా ఉంటుంది స్టోరీ. ఏ అమ్మాయి ఎక్కేసాడు గైస్. పెద్ద ఇబ్బంది ఏం పెట్టలే వీడైతే. సో మళ్ళీ అక్కడ ప్లేస్కి వెళ్ళడానికి కలుస్తా గైస్. సో గైస్, ఇంతకుముందు ఫిషింగ్ చేసా. అప్పుడైతే నాకు కొన్ని ఫిషెస్ దొరికాయి. బయట ఒక క్యాట్ కనిపించింది. క్యాట్ ఏంటి దగ్గర మంటలు వచ్చినాయి. క్యాట్ కనిపించింది. బేబీ విలేజర్ నువ్వు బయటకి ఎట్లా వచ్చినావురా? బోట్ ప్లీజ్. అరే తింగరోడ్ ఆగరా, అక్కడ క్లోజ్ చేయడం మర్చిపోయా. అరే తింగరోడ్ ఇటు రారా. సో గైస్, వీడైతే మొత్తం కిలోకి ఎక్కేసాడు. సో వీని వెంటనే ఇంట్లో పెట్టేయాలి. వీని జాబ్ పోయింది గైస్. ఎట్లా పోయిందో నాకైతే తెలుస్తలేదు. వీని జాబ్ అయితే ఎగిరిపోయింది. సో క్యాట్ని అయితే టేమ్ చేసుకున్నా గైస్. వీ గాట్ ఏ క్యాట్ విలేజర్. మళ్ళీ బోట్లోకి ఎక్కురా నాయన త్వరగా. ఎస్, క్యాట్ నువ్వు అక్కడనే ఉండు. సో వీనైతే అక్కడ పెట్టినాక మళ్ళీ కలుస్తా గైస్. సో విలేజర్ గారిని పైకి పంపించి అక్కడ 1 బ్లాక్ చేసి ఇంకో విలేజర్ని కూడా తెచ్చేస్తాం. సో గైస్, జాబ్ వచ్చి తీసుకెళ్ళడానికి ఇంటికి వచ్చాను. ఎట్లా ఇంటికి వచ్చినా కాబట్టి వీని కూడా పట్టుకొని పోతే అయిపోద్దిగా. అక్కడికి పోయినాక మళ్ళీ కలుస్తా గైస్, టైం వేస్ట్. ఈ విలేజర్ గారిని కూడా మొత్తం అయితే ఇక్కడ తెచ్చేసాను గైస్. సో వీని ఒక పక్క పెట్టేసి వాడిని అయితే ఇప్పుడు తీసుకురావాలి పైకి. ఎట్లా అంటే నేను చెప్తాను, ఒక ట్రిక్ ఉంది. ఇప్పుడు బోర్డు బ్రేక్ అయిన తర్వాత ఈ లెటర్ అయినా ఏదో ఉంటుంది, ఏదైతే ఇక్కడ ప్లేస్ చేయాలి. సో వాడైతే వెళ్ళిపోతాడు అక్కడికి. పైకి అయితే వచ్చేసాడు గైస్. మొత్తానికి అయితే పైకి అయితే వచ్చేసాడు. బెడ్ పెడితే వస్తాడు గైస్. నైట్ అవుతుంది కదా, బెడ్ పెడదాం. మనం ఎక్కడికి వెళ్ళాలి? పైకి పోవాలి. బెడ్ దగ్గరకు వస్తాడు. సో అట్లనే పైకి అయితే తీసుకుపోవాలి. డ్రాయింగ్ ఇంకో బెడ్. ఎస్, వచ్చేసాడు. సో వీడిని ఇప్పుడు బోట్లు ఇరికియాలి. ఏంది రా అది జారబండనా? సో మార్నింగ్ అయ్యాక జాంబీస్ వచ్చేసారు గైస్. జాంబీస్ వచ్చేసారు గైస్. మా జల్లు మంటుంది. బోట్లో ఉన్నాడని ఆశిద్దాం. నాకు మంట వచ్చిన ఏంట్రా. విలేజర్ రెడీ. అక్కడికి పోయినావా? ఇప్పుడే బోట్లు ఎక్కిస్తే పైకి రప్పిద్దాం. ఆగండి గైస్, వాడు పైకే వస్తుండు. పైకి వచ్చినాక 1 బోట్లు ఇరికిచ్చేస్తా. పైకే వస్తుండు గైస్. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక వాడిని వెంటనే బోట్లో పెట్టాలి. సో బోట్ ఇక్కడ ప్లేస్ అవ్వు, బోట్ ఎక్కువ 1 దగ్గరికి వెళ్ళు. వాడు ఆటోమేటిక్గా వచ్చేస్తాడు. 1 దగ్గరికి పోరా. ఎస్, నో అరే ఇట్రారా. అరే ఎక్కువ బోట్ ఎక్కువ అంతే. ఎస్, ఎక్కిచ్చేసా గైస్. బోట్లకి అయితే ఎక్కిచ్చేసా. సేమ్ ఇదే ప్రాసెస్ యూజ్ చేసుకొని వాడిని కూడా పైకి తెప్పియాలి. దానికంటే ముందు మనం ఇక్కడ ప్లాట్ఫామ్ బిల్డ్ చేసుకోవడం బెస్ట్. వాడిని అయితే అక్కడ బంధించేసా గైస్. ఇప్పుడు వీడిని పైకి తీసుకెళ్ళాలి. సో వీడిని ఫస్ట్ బోట్ బ్రేక్ చేద్దాం. బోట్ బ్రేక్ అవ్వు. నా ఇన్వెంటరీ అంతా క్లమ్జీ ఉంది గైస్. ఇంతకు ముందు అక్కడ నైట్ అవుతుంది అన్నా కదా, నైట్ అయ్యేలోపే జాంబీస్ వచ్చేసి వీని దగ్గరికి జాంబీస్ రావద్దురా. అరే అంతే అమ్మయ్య
భయపడ్డాడు పిల్లగాడు. సారీ దడుచుకుండు. ఇక్కడికి రారా. అరే బెడ్ దగ్గరికి వెళ్ళి వీడు అసలుకి తింగరోడు. ఇదేం చేసుకోవాలి నాకు బోటి తింగరోడా. వీని పేరు దొరికేసింది తింగరోడు. అక్కడ నన్ను పేరేమో పులి. నీ తమ్ముడేంటి ఏంట్రా ఇంత బుద్ధిమంతుడు కూడా అక్కడ ఇరికిచ్చేసాయి. ఇప్పుడు మన విలేజర్ ఫామ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో దానికి మనకు కావాల్సింది సో 7 3 సైడ్లు 7 ఉండేలాగా అయితే ఒక ఏరియా క్రియేట్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే డైరెక్ట్ గ్లాస్ తోటే బిల్డ్ చేద్దాం. 7 సో కొంచెం వెనుకనే స్టార్ట్ చేస్తున్నా గైస్, ఎందుకంటే మళ్ళా మనకు అక్కడ ఇబ్బంది అవుతుంది కదా. సో 1 2 3 4 5 6 7 అంటే మళ్ళీ ఇక్కడ 1 2 3 4 5 6 7 మళ్ళీ 1 2 3 4 5 6 7. సో దీనిపైకి వెళ్ళి ఈ బ్లాక్స్ తోటి పెట్టేద్దాం. సో ఇదంతా టైం లాప్స్ చూసేయండి. సో ఈ డిజైన్ అయితే బాగుంది గైస్, ఈ బ్లాక్ బ్యాంబూస్ తోటి. సో ఇంకా మిగతా చేద్దాం. ఏంటిది మధ్యలో ఫస్ట్ పర్సన్ వ్యూ వస్తుంది ఏంది అని చూస్తారా. సో మీకు ఇప్పుడు గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్ చెప్తాగండి. గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ ఏంటిదంటే, ఫస్ట్ బ్యాడ్ న్యూస్ మన దగ్గర రెస్టారెంట్ ఒక్కటే ఉంది. అయితే అక్కడ వర్క్ జరిగింది. అది మన విలేజర్ ఫామ్ కాడ కొంచెం వర్క్ చేశాను, అన్ని చేశాను. కాకపోతే బ్యాడ్ న్యూస్ ఏంటంటే స్క్రీన్ రికార్డింగ్ ఆఫ్ లో ఉంది. ఇది బ్యాడ్ న్యూస్. ఓకే, స్క్రీన్ రికార్డింగ్ అంటే నేను మాట్లాడుకుంటూ రెస్టారెంట్ డస్ట్ తక్కువ పడదు. మనకి ఒకటే రెస్టారెంట్ డస్ట్ ఉండడం వల్ల మనకు సరిపోలే. రెస్టారెంట్ డస్ట్ తక్కువ పడ్డదని మైనింగ్కి వెళ్తే ఫస్ట్ మైనింగ్కి వెళ్ళినప్పుడు ఏం దొరకలేదు. అంటే దొరికింది, ఒక కేవ్ దొరికింది. ఆ కేవ్లో మనకు కావాల్సిన రెస్టారెంట్ దొరికింది. అయినా సరిపోదని ఇంకొంచెం కిందికి అక్కడ ఇంకొంచెం రెస్టారెంట్ దొరికింది. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మనకు ఒక మైండ్ షాఫ్ట్ దొరికింది గైస్. అంతేకాకుండా డైమండ్స్ దొరికినాయి. నేను ఓన్లీ పవర్ రీల్స్ మాత్రమే వేసుకున్నా. మనకు తెలుసు మైండ్ షాఫ్ట్లో పవర్ రీల్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు అక్కడ పవర్ రీల్స్ తీసుకొని వచ్చి అక్కడ పెట్టచ్చు. అండ్ చెస్ట్ విత్ మైండ్ కార్డ్ కూడా దొరికింది. సో అక్కడ నేను ఏం తీసుకోలేదు, చూసుకున్న స్క్రీన్ రికార్డింగ్ ఆఫ్లో ఉందని. సో అక్కడ ఏం తీసుకోలే. సో అన్ని వీడియోలు చేద్దామని వచ్చేసా. సో సారీ ఫర్ దట్. సో గుడ్ న్యూస్ చూసి సంబరపడతారని ఆశిస్తూ పోదాం పదండి మైనింగ్ కాడికి. ముందు థర్డ్ పర్సన్ ప్లేస్లో ఫస్ట్ పర్సన్ అన్న, సారీ ఫర్ దట్. కిందనే మైనింగ్ చేసుకున్నా. నా ఒంటి మీద లెదర్ ఆర్మర్ చూసిలంటే మీకు డౌట్ రావచ్చు. లెదర్ ఆర్మర్ నేనేం చేసుకోలేదు, నాకు జాంబీస్ నంతో వచ్చింది. ఇక్కడ చిన్న ఒక వే లాగా చేసుకున్నా. అండ్ నెక్స్ట్ వీడియోలో మనమైతే నేను ఇక్కడ ఆపాను, నాకు గుర్తుకు రావట్లే గైస్. కామెంట్ చేయండి ఎక్కడ ఆపాను. సో మైనింగ్ సెషన్ అయితే ఇట్లా చేసుకున్నా. ఇప్పుడు మనం ఎక్కడున్నాం చెప్పండి. 53 ఉన్నాం కదా, -53లో మనకు మైండ్ షాఫ్ట్ అండ్ డైమండ్స్ దొరికినాయి గైస్. సో సీదా ఏం చేయకుండా అక్కడికే పోదాం పదండి. మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి మనకు మైన్ కార్డ్స్ డైమండ్స్ తీసుకోనిలేండి, రేల్స్ అంతే, చెస్ట్ లో ఉన్న ఐటమ్స్ లూట్ చేసుకొని వచ్చేద్దాం. అండ్ విలేజ్ కూడా వెళ్ళాను గైస్. విలేజ్కి ఎందుకు వెళ్ళాను అంటే క్యారెట్స్ కోసం. మనకు విలేజర్ ఫామ్ కి మనకు కావాల్సింది క్యారెట్స్. సో క్యారెట్స్ తెచ్చుకోవడం అయితే మర్చిపోయా. సో ఇదన్నమాట. ఇక్కడ బెడ్ పెట్టి ఇక్కడనే ఉన్నాను అన్నమాట. కాకపోతే ఇప్పుడు వద్దులేండి, ఎందుకంటే వెంటనే వెళ్ళి వెంటనే వచ్చేస్తాం. బట్ టార్చెస్ లేవు గైస్. మధ్యలో ఆపేసాను, అంటే ఎక్స్ప్లోరింగ్లోనే, మైండ్ షాఫ్ట్ ఎక్స్ప్లోరింగ్లోనే టార్చెస్ అయిపోయాయి ఆల్రెడీ. ఒక 2 స్టాక్స్ దాకా టార్చెస్ ఇంకో ఇదంతా ఎక్స్ప్లోర్ చేశాను. రెస్టారెంట్ కోసం వచ్చా. వచ్చాక దొరికింది కదా రెస్టారెంట్ అయితే. అసలు చెప్పలేనంత రెస్టారెంట్ దొరికింది. అసలు నచ్చింది రెస్టారెంట్ కోసం. నేను ఏం మైండ్ చేయలేదు. ఓవర్స్ మీరు అక్కడక్కడ చూడొచ్చు. నేను ఏ ఓవర్ కూడా మైండ్ చేయలేదు. సో మైండ్ షాఫ్ట్ కోసం అని నేను ప్రత్యేకంగా మైండ్ షాఫ్ట్ కోసం అయితే వెళ్ళలేదు. ఏదో అట్లా పోతా అంటే దొరికినది. మనం రాంగ్ రూట్ గైస్. రాంగ్ రూట్లో వచ్చాం. విలేజ్ కూడా వెళ్ళా, క్యారెట్స్ తెచ్చుకున్నా, పైన ఫార్మింగ్ చేసా. కొన్ని వచ్చిన వాటితో అయితే ఇప్పుడు మీకు ఒక వే చూపిస్తాను. నేను వెళ్ళేవే అది ఎంత క్లమ్జీగా ఉంటుంది అంటే అంత క్లమ్జీగా ఉంటుంది. ఎందుకంటే నేను చాలాసార్లు వచ్చాను స్క్రీన్ రికార్డింగ్ ఆఫ్ అయినాక కూడా, మన మైనింగ్ అయిపోయిన తర్వాత. అప్పుడు ఈ దారిలోకి రాలేదు, వేరే దారిలోకి అయితే వెళ్ళాను. సో ఈ దారి చూడండి ఎట్లుంటుందో. వెళ్ళేటప్పుడు ఈజీగా ఉండదు, వచ్చేటప్పుడు నానా తంటాలు పడాలి. సో ప్లీజ్ గైస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక్కడనైతే మనం బస చేసాం గైస్. ఇక్కడ బెడ్ వేసుకొని ఇంటికి వెళ్ళాలి. ఇదంతా ఎక్స్ప్లోరింగ్ లోనే జరిగింది. సో ఈ టార్చెస్ ఇటు సైడ్ ఏం లేదు గైస్, జస్ట్ ఇట్లా పోతా ఉంది. రెస్టారెంట్ దొరికింది ఇటు సైడ్ అయితే. గోల్డ్ కూడా కొంచెం దొరికింది అనుకోవచ్చు, ఒక 10 దొరుకుద్దని అనుకుంటున్నా. చూద్దాం. ఇటు ఏం లేదు, జస్ట్ ఎంటీ అంటే ఎంటీ, ఏం లేదు, ఏం దొరకలే. టార్చెస్ తీయట్లేదు, ఎందుకంటే టార్చెస్ ఇస్తే మనకు మాన్స్టర్ స్పానింగ్ రేట్ ఎక్కువ పెరుగుతుంది. సో అందుకోసం టార్చెస్ ఇస్తుంది. సో ఇటు వెళ్ళాలి. ఇటుకెళ్ళి అయితే నేను అటు వెళ్ళాను. ఇంకొకటి మీకు మార్క్ బ్లాక్ కనిపిస్తుందా, అక్కడనైతే మనకు రూయిన్ పోర్టల్ ఉంది గైస్.
నేను చూపిస్తాను. ఇటుకెళ్ళి కూడా వెళ్ళొచ్చు మైన్ షాప్ దగ్గరికి. ఫస్ట్ రూయిన్ పోర్టల్ దగ్గరికి వెళ్దామా అండి. నేను అక్కడ తీసుకోలేదు, జస్ట్ అక్కడికి వెళ్ళి ఏం లూట్ చేసుకోకుండానే వచ్చేద్దాం. బట్ ఇక్కడ స్లైమ్, స్లైమ్ కూడా దొరికింది మనకు. నేను ఇప్పుడు మర్చిపోయా, మనకు స్లైమ్ దొరికింది. ఒక్క నుంచి మా స్లైమ్ ఫస్ట్ జాంబీ గంట లేపేస్తా. సరే నువ్వే వస్తావు ఫస్ట్. సరేరా, ఎలా ఉంది దెబ్బ? అదర్స్ కదా. సో స్లైమ్ కూడా దొరికింది. ఆ స్క్రీన్ షాట్ ఇక్కడ వేస్తాను. లాస్ట్ టైంలో అయితే స్క్రీన్ షాట్ ఎక్కడికి ఎగిరిపోలేదు. సో ఇటు వెళ్తే మనకైతే రూయిన్ పోర్టల్ అండ్ ల్యాంపీస్ కాదు ల్యాపీస్ ఏదో ఒక పీస్ లేండి. ఇంకొకటి గోల్డెన్ బ్లాక్ అండ్ ఇక్కడ చెస్ట్లో ఏం లేదు, అంత మంచి లూట్ ఏం కాదు. తర్వాత వద్దాం ఇక్కడికి. సో మళ్ళీ డైమండ్ కోసం అయితే రావాలి. మనం వచ్చింది మైనింగ్ ఎందుకు వచ్చామంటే రెడ్ స్టోన్ ఆల్రెడీ తీసుకున్నాయి. సో ఒక 4 బ్లాక్స్ మైన్ చేశాను, 31 వచ్చింది. ఓకే, చిన్న స్లైమ్ అయితే బీవత్సంగా స్పాన్ అవుతుంది గైస్. ఓకే, ఇటు ఏం లేదు. జాంబీ రా అక్కడ ఇంకో జాంబీ ఉన్నాడా? అందరినీ పిలుచుకరా, ఒక్కొక్కరు ఎందుకు వస్తున్నావు? సో అది రూయిన్ పోర్టల్, అక్కడ గోల్డ్ అంతే. ఇక్కడ క్రీపర్స్ అయితే మామూలుగా లేవు, అసలు సూపర్ ఉన్నాయి క్రీపర్స్ అయితే. ఆడుకునే అనుకోండి కొంచెంసేపటి దాకా నాతో, అయినా పోనీ లైట్ జస్ట్ ఇంకో మైన్ షాఫ్. సో ఇక్కడ గైస్ ఇక్కడ క్రీపర్స్ నాతో ఆడుకున్నాయి. ఇటుకెళ్ళి ఏమొస్తుంది ఏం అర్థమవుతలేదు. సో ఇటుకెళ్ళి మనం ఇది ఓన్లీ రేల్స్ మైన్ కార్డ్స్ అది తీసుకుందాం, డైమండ్స్ తర్వాత తీసుకుందాం. మనకు రేల్స్ ఎన్ని కావాలో అన్ని మాత్రమే తీసుకుందాం. సో ఇక్కడైతే ఒకటి ఉంది, నేను ఆల్రెడీ వచ్చాను బట్ ఏ చెస్ట్ ఓపెన్ చేయలే, ఏం ఓపెన్ చేయలే. ఇప్పుడు వద్దు మనకు అది కాదని. తర్వాత స్క్రీన్ రికార్డింగ్ ఆఫ్ చేసిన గుర్తుకొచ్చింది, మనం గట్టపోయేది అది కదా, ఇప్పుడు మనకు ఉపయోగపడేది ఇది కదా, అది ఎందుకు తెచ్చుకోలే అని తర్వాత బాధపడ్డా. లాస్ట్ చూసుకుంటే స్క్రీన్ రికార్డింగ్ ఆఫ్లో ఉంది. ఫస్ట్ అయితే ఏమన్నా చూద్దాం ఆగండి. ఏమున్నాయి ఇందులో? కోడ్, రేల్స్. ఓకే, రేల్స్ మనం మైన్ చేయాల్సిన అవసరం ఏం లేదు గైస్. ఏంటి బీట్రూట్, పంప్కిన్ ఏం చేసుకోవాలి రావే. ఒక నేమ్ ట్యాగ్ దొరికింది గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్. మనకు ఎన్ని కావాలి అంటే మైన్ కార్డ్స్. ఓకే, ఇట్లా కొట్టాలి కదా, మర్చిపోయా, కొన్ని కింద పడిపోయాయి. ఇప్పుడు వాటిని ఎట్లయినా తెచ్చుకోవాలి. 9 పడతాయి కదా అంటే డిస్పెన్సర్లో. సో మనకైతే 9 కావాలి గైస్, టోటల్గా 9 మైన్ కార్డ్స్ అయితే కావాలి. బట్ దీన్ని బయటికి ఎట్లా తీసేది? మైన్ కార్డ్ విత్ చెస్ట్ని ఒకసారి యాడ్ చేసి తీయరాదా? చెప్పండి గైస్, నాకైతే అది తెలీదు. ఒకసారి మనం మైన్క్రాఫ్ట్ విత్ చెస్ట్ చేసుకుంటే తీయరాదా? ఇటు సైడ్ ఇంకొకటి ఉన్నట్టు గుర్తు, ఏమో మర్చిపోయా. ఎస్, ఇక్కడ ఒకటి ఉంది, దీన్ని చూసానా అంతకి. డైమండ్ ఏదో బుక్ ఉంది, ఏదో ఒక బుక్ లేండి, తీసుకుందాం. ఏ బుక్ అయితే మనకి ఎందుకు కానీ. డైమండ్ దొరికింది గ్యాస్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇటు ఇంకేమైనా ఉందా? డైమండ్స్ నేనే మైన్ చేశా, నేను కౌంట్ చేసుకోవడానికి. ఇందులో ఉంటాయి అనుకుంటా ఎక్కువ డైమండ్స్. చూద్దామా అండి. ఒక డైమండ్ లేదు ఇందులో. యాక్టివేట్ రేల్స్ నేనే చేసుకోవాలి. ఇక్కడ కొన్ని డైమండ్స్ ఉన్నాయి. సో ఇక్కడ లావా ఉంది గైస్. ఇంతకుముందు ఒక డ్రాప్ అయింది కింద. నేను చేసినప్పుడైతే ఒక 4 మైన్ కార్డ్స్ ఏమో కనిపించినాయి. ఇక్కడ ఇంకో డైమండ్ ఉంటుంది, రీసెంట్గా వచ్చినాయి ఇక్కడికి. ఇంకో కోబుల్ స్టోన్ కూడా నేనే పెట్టా, డైమండ్స్ వస్తాయి మనం మైన్ చేయడానికి. బట్ అంటే డ్రైన్ చేయడానికి కూడా అవ్వట్లేదు, అంతగానో ఉంది అక్కడ లావా. ఇటు ఏం లేదు, అయితే ఏదో సౌండ్స్ వస్తున్నాయి గ్యాస్. సో మనమైతే ఇంకా రేల్స్ మైన్ చేసుకునే అవసరం లేదు. ఒక రోజు వద్దాం, మైన్ క్రాఫ్ట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి దాంట్లో ఉన్న రేల్స్, టార్చెస్ ఉండద్దాం. రేల్స్ మొత్తం అయితే, రేల్స్, ఓర్స్ అన్నీ అయితే తీసుకొని వెళ్ళిపోదాం గైస్. ఇడు గోల్డ్ కేజీఎఫ్ రాకీ బాయ్ వస్తే మొత్తం దున్నేసాడు దీన్ని గైస్. ఇప్పుడు ఒక సర్ప్రైజ్ మీకు చూడాలని ఉందా? డైమండ్స్. బెడ్ రాక్ దగ్గరకు వచ్చేసాం. ఇంకొక చెస్ట్ దొరికింది. ఇటు ఏమైనా ఉందా? ఇటు ఏం లేదు. బెడ్ రాక్ గైస్, మొత్తానికి కిందకి వచ్చేసినామా? అరే కింద దాకా ఎవడు కట్టినరా? ఎట్లా కట్టినరా మీరంతా? అసలు ఇటువంటి డైమెన్షన్స్ ఏమొస్తానా? బట్ మొత్తం బెడ్ రాకే ఉంది గైస్. ఎటు చూసినా మేబీ మైన్ షాఫ్ట్ అంటే ఒక బ్లాక్ తీస్తే అక్కడ ఏమన్నా ఉండొచ్చు. సో కొంచెం నాకైతే ఏదో కొంచెం తోపడుతుంది. మీకు అనిపించకపోతే బ్రైట్నెస్ పెంచుకోండి. నేను ఆల్రెడీ ఫుల్ బ్రైట్నెస్లో ఆడుతున్నా. ఇక్కడైతే మైన్ కార్డ్ విత్ చెస్ట్ కనిపించింది కదా, దాన్ని తీసుకుందాం. ఏదేమది? ఎస్, ఇక్కడ ఉంది. ఏమున్నది ఇంత కిందలో? 2 డైమండ్స్ వేసి ఒక గోల్డెన్ యాపిల్, టార్చెస్ దొరికినాయి. టార్చెస్ ఇప్పుడు మనకు కావాలి, ఎందుకంటే నాకైతే అది కనిపించింది స్పానర్. మళ్ళీ ఎక్కడ ఉందో. థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ 100 సబ్స్క్రైబర్స్. నాకు 100 సబ్స్క్రైబర్స్ ఇచ్చిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి థ్యాంక్ యూ లెక్క థ్యాంక్ యూస్ వెరీ మచ్. సో 100 సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యాం మనం. సో 2000 వ్యూస్ కూడా దాటిపోయాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్. సో మంచి కంటెంట్ తేయడానికి ఇంకా ట్రై చేస్తూనే ఉంటా. మీరు కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. డైమండ్స్ సబ్స్క్రైబర్స్ అని పిలవాలి గైస్, మిమ్మల్ని డైమండ్స్ అని పిలవాలి, ఎందుకంటే మీరు ఇంత సపోర్ట్ చేస్తారు. అసలు మీరు గ్రేట్. ఇంకొక డైమండ్. సో ఇంకెన్ని డైమండ్స్ దొరుకుతాయి చూద్దాం. నేను ఈ మైండ్ షాప్లోకి వచ్చే ముందు నాకు తెలిసి నక్క తొక్కచ్చాను అనుకుంటా గైస్, అందుకే ఎంతగానో బ్లూడ్ దొరుకుతుంది మనకి. గోల్డ్. అరే అసలు స్పాండర్ ఎక్కడ ఉంది గైస్? అసలు మనం వచ్చింది ఎందుకు? అసలు
మనం వచ్చిన పని అయిపోయింది కదా, వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు ఇక టైం వేస్ట్ చేస్తున్నా. సో అటు అటు తిరగంగా ఒక చెస్ట్ అయితే కనిపించింది గైస్. ఇందులో ఏమున్నాయి, ఒక బుక్, రెడ్ స్టోన్ డస్ట్ తీసేసుకుందాం, ఏమంటా మనకి ఎందుకు. క్రీపర్ ఉంది గైస్, అది రాకముందు దీన్ని చంపేయాలి. చంపే దానికి రాకముందు చంపేయాలి అనుకున్న చంపేసిన. ఇటు ఇంకేమన్నా ఉంటేమో ఎక్స్ప్లోర్ చేద్దాం. ఏం లేదు, దీని మీదనే ఇంకొక మైండ్ షాఫ్ట్ అవుతుంది. అరే స్పాన్ ఇక్కడ ఉంది, నేనైతే ఎక్కడికో పోతున్నా. అసలు నేను వచ్చింది అవి తీసుకొని పోవడానికి, బట్ ఇక్కడంతా బోరాన్ అవుతుంది. మళ్ళీ ఎక్స్ప్లోర్ చేయంగా ఇంకో చెస్ట్ దొరికింది. అసలు నేను ఎక్స్ప్లోరింగ్కి వచ్చినా, నాకు కావాల్సిన వస్తువులు తీసుకోవడానికి వచ్చిన. ల్యాపీస్, ఇది ఏం బుక్, ఏంది ఎంత పెద్దగా ఉంది, ఇదేంటిది ఇది నేను ఏడా చూడలే. ఏదో ఒకటి మైండ్ చేయరాదురా. మళ్ళీ టార్చ్లు వచ్చినాయి, రెడ్ స్టోన్. ఇక్కడ టార్చెస్ ఉన్నాయంటే ఇటు వచ్చినట్టే ఉన్నది. చూద్దాం. ఇటు వెళ్ళలే, మళ్ళా ఇటు ఏం లేదు. ఏందిరా ఇది ఇంత భయంకరంగా ఉంది. మైన్క్రాఫ్ట్ నేను ఆడేది. సో ఇక్కడ అన్ని ఓట్స్ కలర్ తీసుకోవడానికి ఒక రోజు అర్థం కాదు. ఇది ఏంది అసలు, ఇటుకి ఎడిపోతానా నేను, అసలు నాకు అర్థం అయ్యట్లేదు. అందుకోసం స్పానర్ కోసం ఇంకా ఆడుతున్నా. అమ్మ జస్ట్ లా మిస్ రా బాబు. పేలు అంతే. పేలు అంటే దొరికేసింది, స్పానర్ దొరికేసింది, బట్ స్పాడ్ పోయింది రో. అందుకే మాట్లాడుకుంటూ వద్దాం అని చెప్పాను. ఇది కేవ్ స్పైడర్, ఇది పాయిజనస్ ది. కొట్టిందంటే లాస్ట్ హాఫ్ హెల్త్ మిగులుతాం మనం. సో దీంతో అయితే మనం ఎక్స్ ఫామ్ చేసుకోవచ్చు అండ్ స్ట్రింగ్స్ ఫామ్ కూడా వస్తుంది. సేఫ్ సైడ్ ఇన్ని టార్చర్లు అయితే పెడుతున్నా అంతే. ఇంకా అందరికి రాదని ఆశిద్దాం. సో ఇంకా పదండి ఇంటికి వెళ్ళిపోదాం. ఓకే, మనం వచ్చిన దారిలోనే ఉంది గైస్. నేను అప్పటికెళ్ళి ఇక్కడ ఎత్తుకెళ్ళే. సో ఇటు వచ్చినాం, మనం ఇటు తిరిగినాం కదా. ఎస్, ఇంకో ఇక్కడ ఉంది కదా. సో మనం ఇటు పోయి ఉంటే మనకు కనిపించేదేమో. అండ్ ఇటుకెళ్ళే కదా మనం వచ్చింది. ఇంకా పదండి పైకి పోదాం. పైకి పోయినా కలిసే గైస్ అంతా. ఓకే ఇంకొకటి చెప్తాగండి. ఇప్పుడు మనం వచ్చే దగ్గర మైండ్ చేసుకున్నాం కదా, అక్కడైతే స్టేర్స్ పెట్టాలనుకుంటున్నా. వీడియోలు ఎందుకు వస్తుంది అయినా పర్వాలేదు, ఎందుకు వస్తుంది ఎంత రాని. మంచి కంటెంట్ రావాలి కదా, ఎక్కువ వ్యూస్ రావు బట్ కంటెంట్ ఉంది కదా. ఇప్పుడు మనం వచ్చే దగ్గర మెట్లు దిగినాం కదా, అదే మైండ్ చేసుకుని వచ్చినాయి కదా, ఆ ప్లేస్లో స్టేర్స్ అయితే పెట్టాలి. ఇప్పుడు తవంగా కొన్ని బ్లాక్స్ అయితే వస్తాయి కదా, వాటితో అయితే స్టేర్స్ చేసుకోవాలి అని అయితే అనుకుంటున్నా. ఇన్ని టార్చ్లు వేస్ట్ చేసినావు నాకు. అసలు నిన్ను ఎట్లా కొట్టాలంటే నాకు అర్థం కావట్లే. ఇక్కడికి వెళ్ళరా బాణాలు. స్లైమ్, అమ్మ బాబు ఇంత పెద్ద స్లైమా. వావ్, వాట్ జాక్ పాట్. రా ఫుడ్. హెల్త్ లేదు బిగులు, జాగ్రత్తగా ఉండాలి. అమ్మ బాబు ఏంది గైస్, హెల్త్ లేదు, చూసుకోవాలి. వచ్చినాయి రండిరా. అంత పెద్ద జంపితే ఇంత చిన్నవి వచ్చినాయి. ఒక్క హిట్కి అయిపోతారు పేరు స్వాడ్ ఉంటే. 50 ఎపిసోడ్స్ వస్తాయి గైస్. సో కొంచెం కష్టమే అవుతుంది మొబైల్లో రికార్డ్ చేయడం, బట్ పర్వాలేదు, మీకోసం చేస్తున్నా. అరే నేను దాచిపోయా గైస్. ఇంతకుముందు అక్కడ విచ్చిగాడు ఉన్నాడు, భయంతో దాక్కుందామని ట్రై చేస్తా అంటే మన దాగా అనిపించేసింది. ఇంకో ఏదన్నమాట నేను వేసుకున్నా. ఎంత యూనిక్ ఉంటుంది చూడండి. ఇట్లా జంప్ బటన్ ప్రెస్ చేస్తూ, ఈ బటన్ ప్రెస్ చేస్తూ వెళ్ళాల్సి ఉంటుంది. ఇంకో ఇప్పుడు ఇక్కడ ఉన్నాం కదా. అరే వచ్చిందిరా, ఏది రావద్దనుకున్నా అదే వచ్చిందిరా. చావద్దు అంటే చావద్దు. ఇప్పుడు నన్ను చంపితే నేను చంపిస్తా. అరే వేస్ట్, ఆహా అయిపోయింది గైస్. అమ్మ హాఫ్ ఆర్డర్ చూడండి, విచ్చాను కదా. ఇంకో వీడే మా జస్ట్లా మిస్ గైస్. వామ్మో ఆగండి, ఫస్ట్ హెల్త్ ఫుల్ చేసుకుంటా. మొత్తానికైతే హెల్త్ కొంచెం ఫుల్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నాం కదా, ఇక్కడికి వెళ్ళి ఆ బ్లాక్ మీకు జంప్ చేయాలి. పెద్ద టాస్క్ వేసి ఇది ప్రతిసారి. మళ్ళీ వచ్చినప్పుడు చూసుకుందాం, ఇంకా పెట్టేసుకుంటూ వెళ్దాం. సో ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఇటు ఎక్కాలి. నాకు ఇప్పుడు ఒకటి అర్థం కావట్లేదు. మనము ఈ ఎపిసోడ్లో మనం ఏం బిల్డ్ చేయడానికి వచ్చినాం, ఏం చేస్తున్నాం, అదే ఏం చేయాలనుకొని స్టార్ట్ చేసినాం వీడియో. కాకపోతే మనం ఏం చేస్తున్నాం, మనము విలేజర్ ఫామ్ కడదామని రెడీ చేసుకుంటున్నాం. కాకపోతే తీరా ఎపిసోడ్కి ఎండింగ్ వచ్చా రాంగా మనమైతే ఇది మైనింగ్ చేసుకుంటూ ఉన్నాం. సో ఇక్కడ కింద ఇంకో కేవ్ కూడా కనిపించింది, అందులో ఏం లేవు. సో టోటల్ బెడ్ రాక్ దాకా వెళ్ళాను. సో ఇక్కడ పైన తగులుతుంది కదా మెడకు, అవి తీసిస్తాను. ఇక్కడికైతే మీదకి వచ్చేసాం. పైన కోర్లు, పక్కకు ఆవులు అడుగుతున్నాయి. అండ్ ఇంకొక బ్యాడ్ న్యూస్ గైస్ ఏంటంటే చెప్తాగండి. బ్యాడ్ న్యూస్ అంటే ఫస్ట్ గుడ్ న్యూస్ చెప్తా. బ్యాడ్ న్యూస్ అంత బాగా ఏం కాదు. గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ చెప్తానండి. నేను అది స్కేట్ చేతి అన్నప్పుడు ఛానల్ పాటు అడిగి సరే అని పాట తీసి పెట్టిన. పార్ట్ 1కి 1000 వ్యూస్ వస్తే పార్ట్ 1కి 100 వ్యూస్ రాదా చెప్పండి. 100 వ్యూస్ రాలేదు. సరే అది నేను పక్క పెట్టండి. గుడ్ న్యూస్ వచ్చేసి ఒక కొత్త గేమ్ ప్లే రాబోతుంది. దాని పేరే నేను పెట్టిన పేరు జేజమ్మ. సో మీకు అర్థమయ్యే ఉంటుంది ఇప్పటికి అదేందో. అది ఒక సీక్రెట్ అది చెప్పా. ఆ గేమ్ సీక్రెట్ అంతే. అది సో వచ్చాక మీరు చూసారు. బ్యాడ్ న్యూస్ ఏంటంటే చెప్తాగండి. బ్యాడ్ న్యూస్ అక్కడ కనిపించిందా, మన షీప్స్ లేవు గైస్. పిగ్గు నువ్వు ఎందుకు ఎట్లా వచ్చినావు. సో ఇక్కడైతే మన షీప్స్ అయితే లేవు గైస్. ఇంకా ఇక్కడైతే అక్కడ కోళ్ళు ఉండేదా, వాటిని తీసుకురావాలి. సో వర్క్ టు ప్రోగ్రెస్ బ్యాక్ టు వర్క్. ఇంకా క్యారెట్స్ పెరిగినాయి, ఆ క్యారెట్స్ తీసుకొని వెళ్ళిపోదాం మనం అక్కడికి. అన్ని సిద్ధం చేసుకున్నాక కలిసి సాగండి. క్రీపర్ వస్తుంది. ఫస్ట్ అయితే నేను అన్ని సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది.
అయ్యి బాబోయ్ భయం అవుతుంది గైస్. ఆవి పంపేసి కలెక్ట్ చేసుకోవా, కలెక్ట్ చేసుకున్నంత లేదు లేండి. ఫస్ట్ ఆగండి, ఇన్వెంటరీ అంతా క్లియర్ చేసుకోవాలి, అన్ని చదువుకున్నాక మళ్ళీ సాగండి. సో గైస్ మైన్క్రాఫ్ట్లో నుంచి చేస్తే నాకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది. అట్లా వర్క్ అయితే కాదు లేదు, ఎన్నిలతో అయితే ట్రై చేద్దామని చూస్తున్నా. ఎట్లయినా మనకి ఎన్నిలు కావాల్సింది కాబట్టి ఒక ఎన్నిలు అయితే వేసుకుందాం అనుకుంటున్నా. సో సరిపోదు మనకు అది, బట్ ఓకే 64 ఉంది కదా, ఉండిద్దామా అదిలే, సరిపోదు. ఇది నాకు తెలిసి మనకి ఎన్ని కావాలి, ఎన్నిల్ టోటల్ 4 బ్లాక్స్ కావాలనుకుంటా ఎన్నిల్కి. అండ్ ఎన్నిల్ చేసుకుని కలిసి పుష్ప ఒక్కటి తక్కువైంది పుష్ప, ఆ ఒక్కదాని కోసం ఇవన్నీ ఏం చేయాలి పుష్ప. ఒకటి తక్కువైందని అంటే అది ఒక బ్లాక్ అంటే ఒక నెగ్గట ఇంకటి ఒకటి. అరే నో, ఇక్కడికి రా ఒకటి. దీన్ని ఫర్నిచర్లో పెట్టేద్దాం, ఏదో ఒకటి ఇలా పడేసి. సో ఎనిమిది రెడీ అవుతుంది. ఆలోపు మన దగ్గర ఐటమ్స్ అయితే సార్ట్ చేసుకోవాలి. మనకు ఒక టార్చ్ కావాలి, రెడ్ టార్చ్ ఒకటి చాలు. అది వస్తానే అట, ఒకటి పెడితే ఒకటేనా, ఒకటి చాలే, ఒకటి పెడితే ఒకటేనా. నార్మల్ అయితే 4 వస్తాయి కదా, అందుకే అడిగాను. సో ఇప్పుడు వచ్చేసింది, ఇప్పుడు చూద్దాం అండి వస్తుందా రాదా. ఎన్విల్లో పెడితే ఎన్విల్ సౌండ్ బాగుంటుంది ఎన్విల్. సో ఇది ఎక్కడ పెడదాం, ఈ ప్లేస్ సారీ ఇక్కడ ఇందులో పెడితే, ఇది ఇందులో పెడితే నో కావట్లేదు. చెప్పండి కదా ఇట్లా మైన్క్రాఫ్ట్లో నుంచి చేసి ఎట్లా తీసేయాలో. సో మళ్ళీ ఆగండి, ఇంకా కొంచెం ఆగండి, ఇవన్నీ కలెక్ట్ చేసుకున్నాక మళ్ళీ తాగండి. మనకైతే ఇప్పుడు డిస్పెన్సర్ కావాలి, డిస్పెన్సర్ ఇంకా రెడ్ సౌండ్ టార్చ్ కూడా దొరికిస్తుంది. ఒక బటన్ కావాలి డిస్పెన్సర్కి అయితే. ఇందులో ఉన్న బో యూజ్ చేద్దాం, ఏ బో యూజ్ చేసినా వస్తుంది అనుకుంటా. కోబుల్ స్టోన్ లేదు, కోబుల్ స్టోన్ తీసుకుందాం. 55 సరిపోద్ది. ఒక డిస్పెన్సర్ కావాలి అండ్ ఒక బటన్ కూడా కావాలి. ఈ సెర్చ్ చేయాల్సిందే డిస్పెన్సర్ ఓకే ఇక్కడ ఉంది, ఒక డిస్పెన్సర్ వచ్చేసింది. ఇక్కడ బటన్ ఉందా, బటన్ లేదు. సో దీని నుంచి చేస్తే ఒక బటన్ దీని నుంచి చేయలేం. ఒక బ్లాక్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది, ఒక బటన్. ఇంకా ఏం కావాలి, క్యారెట్స్ ఇంకో ఇందులోకి వెళ్ళి తీసుకోవాలి. మనకి ఏం కావాలన్నా అక్కడ పేక చూపిస్తా. ఓ కావాలి, క్యారెట్స్ కావాలి, ఇది కాదు క్యారెట్స్ కావాలి, ఇది కావాలి. గ్లాస్ కూడా తీసుకోపోదాం. టెంపరీ బ్లాక్స్ కోబుల్ స్టోన్ యూజ్ చేద్దాంలే అండి. ఇంకేమన్నా మర్చిపోతున్నామా, జస్ట్ తీసుకోపోదాం అనుకుంటాను. ఎందుకంటే అక్కడ మనకు కావాల్సిన ఐటమ్స్ అక్కడనే పెట్టచ్చు కదా అని జస్ట్ తీసుకుందాం. ఒక చెస్ట్ ఇచ్చే బాబు. మొత్తానికి అయితే మన ఐలాండ్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో ఆ స్క్రీన్ రికార్డింగ్ ఆఫ్ అయినప్పుడు ఏం జరిగిందో చెప్తాను. ఇక్కడనైతే మనం ఇప్పుడు 7 to 7 బిల్డ్ చేసాం కదా. ఇక్కడ అమ్మ బాబు ఏం తగిలిచ్చు. ఇక్కడ 7 to 7 బిల్డ్ చేసాం కదా, సేమ్ అట్లనే ఇక్కడ 3x3 ఏరియా లాగే బిల్డ్ చేసుకున్నాం. అండ్ అక్కడ 3 బెడ్స్ పెట్టాం. సో ఇక్కడ 2 ట్రాప్ డోర్స్, ఈ ట్రాప్ డోర్ ఓపెన్ చేసి ఇక్కడ ట్రాప్ డోర్స్ పెట్టాం, కింద పడదని అనుకున్నాం. సో ఇక్కడ ట్రాప్ డోర్స్ అయితే పెట్టాం. ఇక్కడ మళ్ళీ ఇంకో చిన్న టనల్ ఇప్పుడు ఒక ట్రాప్ డోర్ పెట్టాం కదా, దానికి కనెక్షన్ ఉంటుంది. సో ఇక్కడ 2 బ్లాక్స్ తీసుకొని సీదా 5 బ్లాక్స్ వచ్చేసి ఇక్కడికైతే మనం వచ్చేస్తాం. సో ఇదన్నమాట ప్లాన్. ఇక్కడ అదైతే పెట్టాల్సి ఉంటుంది, ఏదది వాటర్ బకెట్. అండ్ ఇక్కడ ఒక బ్లాక్ పెట్టాలి. బ్లాకేనా ఏమో గుర్తులేదు, బ్లాకే అనుకుంటున్నా. చూద్దాం ఆగండి, ఫస్ట్ బిల్డ్ చేద్దాం. ఒక చిన్న మిస్టేక్, ఇది టార్చ్ ఇక్కడ కాదు, ఇక్కడ కింద అయితే ప్లేస్ చేయాలి టార్చ్. సో టెంపరీ బ్లాక్స్ లా అంటే ఇక్కడ బిల్డ్ చేయడానికి బ్లాక్స్ లో అయితే ఈ బ్లాక్ ఆఫ్ బ్యాంబూ అయితే యూజ్ చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ ఇక్కడ టార్చ్ తీసుకో, ఈ టార్చ్ ఇక్కడ పెట్టేయాలి. ఇక్కడ పెట్టేసి ఇక్కడ ఒక బ్లాక్ ఇక్కడ ఇదేనా ఏమో గైస్ నాకు అంతా గుర్తుకు రావట్లేదు. ఆగండి కొంచెం ఆగండి, ఇక్కడ ఇది కాదనుకుంటా, ఇది బ్లాక్ పెడదామా. ఫస్ట్ ఒకసారి నేను చెక్ చేసుకొని వస్తాగండి. సో డౌట్ అయితే క్లారిఫై చేసుకొని వచ్చాను. సో మిస్టేక్ ఏంటిదంటే అర్థమైంది. దానికంటే ముందు ఒక చిన్న పని చేయాల్సి ఉంటుంది మనం, ఎందుకంటే మన దగ్గర క్యారెట్స్ తక్కువ ఉన్నాయి కదా. ఫస్ట్ వీళ్ళు ఉన్నారా, ఇద్దరు ఉన్నారా, పోయిల్లా చూద్దాం ఆగండి. ఉండాలని అనుకుంటున్నా. ఎస్ ఇద్దరు ఉన్నారు గైస్. ఇప్పుడు అమ్మాయ జంప్ చేసాం. మన గోల్డెన్ హో ఏది, ఇక్కడ వాటర్ కూడా పెట్టాం గైస్. ఇంకో ఇక్కడ కనిపిస్తుందా గ్లాస్ కింద. సో ఇదంతా అయితే హో చేసేసి ఇందులో క్యారెట్స్ అయితే వండించాలి. ఫస్ట్ మన దగ్గర సరిపడా లేవు కాబట్టి నేను స్టార్టింగ్ చేస్తున్నా. మీరు కావాలంటే లాస్ట్ కూడా చేసుకోవచ్చు, అయిపోతుంది డ్యూరబిలిటీ. అరే ఒక గోల్డెన్ హో నమ్ముకొని నేను ఏం పట్టుకోకుండా రాకుండా వచ్చిన లాస్ట్ దాకా పెడదాం గైస్, ఎందుకంటే దీంట్లో ఎఫిషియన్సీ ఉంది. మనం దీన్ని మళ్ళీ మనం కావాలంటే దాని ప్లేస్ కి బుక్ పెట్టుకొని చేయొచ్చు. ఫస్ట్ అయితే ఇక్కడ అంతా క్యారెట్ ప్లాన్ చేస్తున్నా, ఎందుకంటే మనం అక్కడ వర్క్ చేస్తుండే లోపు ఇది పెరిగిపోద్ది కదా. సో ఇది కంప్లీట్ చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు ఈ హో నమ్ముకోవడం, గోల్డెన్ హో నమ్ముకోవడం వల్ల వాళ్ళు ఇంటికి పోవాల్సి వచ్చే పడే. సో ఇక్కడికి కూడా వెళ్ళొచ్చు అనుకోండి, కిందికి ఇలా వెళ్ళి ఇటు వచ్చి మళ్ళీ ఇది క్లోజ్ చేసి ఇటు దున్నుకోవాలి. సో అంతే. ఇవైతే సరిపోవు అనిపిస్తుంది, అందుకోసమే వీటిని అయితే ప్లాంక్స్ లో కన్వర్ట్ చేస్తున్నా. ప్లాంక్స్ లో కన్వర్ట్ చేసి ఇవి యూస్ చేద్దాం. ఈ టార్చ్ మీద ఒక బ్లాక్ పెట్టాలి. టార్చ్ మీద బ్లాక్ పెట్టాం కదా, సేమ్ ఇట్లనే మొత్తం మీద పెట్టుకుంటే వెళ్ళాలి. సో మీద పెట్టుకుంటున్నాం కదా, ఇక్కడైతే ఒక డిస్పెన్సర్ అండ్ ఇప్పుడు పవర్ టెల్స్ పెట్టాలి. పవర్ టెల్స్ అట్లా కాదు, కరెక్ట్ ఎస్. సో ఇదే విధంగా పెట్టుకుంటూ పోదాం. మన దగ్గర పవర్ టెల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో సరిపోద్ది. ఒక ఇంత మొదలండి దీంతో మంచిగా పవర్ టెల్స్ మన దగ్గర ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను యూస్ చేస్తాను. మీద లేకపోతే తక్కువ యూస్ చేయొచ్చు. మనకి నుంచి ఉన్నట్టు ట్రాన్స్పోర్ట్ కూడా ఈజీ ఉంటుంది, ఎందుకంటే మనం ఇక్కడ సెంటర్లో పట్టుకున్నాం కాబట్టి వాటిని ఇక్కడ వచ్చేసాను ఇబ్బంది పెట్టడానికి అందరినీ
సో ఇక్కడైతే ఒక డట్ బ్లాక్ పెట్టాలి. డట్ బ్లాక్ మీ బ్లాక్ పెట్టుకోండి, ఇట్లా కాదు దీన్ని పెట్టు. యాస్ ఒక బటన్ ఇప్పుడు మనం కార్డ్స్ పెట్టేస్తే వచ్చేస్తాయి. సో బై పెట్టా కదా, ఇదంతా కూడా మార్చేస్తాం. దీని ఒకటే బ్లాక్స్లోకి ఇది కనిపిస్తుంది అసలు. ఇక్కడ గ్లాస్ పెట్టాలి, మర్చిపోయా. ఓకే, ఇక్కడ గ్లాస్ వస్తుంది, దీనిపైన గ్లాస్ వస్తుంది. చిన్న డ్యామేజ్ అవుతుంది ఎందుకంటే మనకి ఇక్కడ ఇది కాబట్టి. అవును, ఇక్కడ ఇది ఇప్పుడు మనం ఇక్కడ పట్టేస్తే ఇక్కడ మిస్టేక్ అవుతుంది. పర్లేదండి, ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది కదా. ఇక్కడ కూడా సేమ్ అట్లనే కట్టేద్దాం. ఇదంతా కూడా మార్చేస్తాం. దానిలోకి పైన మాత్రం బటన్ ఉంచుతా. ఉంచాలా తీసేలా ఉంది, బట్ చూడండి బాగుండదేమో అనిపిస్తుంది. చూద్దాం ఆగండి ఫస్ట్. ఇదంతా బిల్డ్ చేసినాక మిగిలితే డౌట్ మిగిలే అనిపిస్తుంది. ఒకసారి చేసి ఇంకోసారి చేయకుంటే మళ్ళీ గలీజ్ ఉంటుంది. చూద్దాం అంతే. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇట్లా ఓకే కరెక్ట్ సరిపోయేటట్టు వచ్చినాయి. ఇక్కడ ఎక్స్ట్రా బ్లాక్, ఇంకొక బ్లాక్ చేసి ఒక బ్లాక్ ఇక్కడ పెట్టాలి. ఇక్కడ ఉంది, ఇక్కడ పెట్టేస్తా. బరాబర్ సరిపోయినాయి. సో వీడియో ఎందుకు వస్తుంది, సారీ ఫర్ దట్. సో ఇప్పుడు మనకి గ్లాస్ పెట్టాలి, గ్లాసు అండ్ ఇక్కడ ఒక గ్లాస్ అంతే. వాడు దానికి డ్యామేజ్ తీసుకొని ఇక్కడికి వస్తాడు. సో ఇప్పుడైతే మనం బిల్డ్ చేసిన లోపల పంపించాలి. అవును, ఇక్కడ మిస్టేక్ జరిగింది. ఇక్కడైతే బ్లాక్ పెట్టదు, ఎందుకంటే ఇప్పుడు బ్లాక్ పెట్టమంటే జాంబీస్ అని ఏమైనా లోపలికి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఎదురులేని నార్మల్ రైడ్ పెడదాం. నార్మల్ రైడ్ పెట్టి అక్కడ స్టాప్ పెట్టేస్తా ఒకటి అంటే ఇక్కడ స్టాప్. పర్ఫెక్ట్. వాటింగ్ ట్రేడ్ మంచి మళ్ళీ చెప్తాను. ఇక్కడ డబ్బు పెట్టాలి. డబ్బు కాదు మనిషి అక్కడ ఏ బ్లాక్ పెట్టచ్చు. నేను డబ్బు పెడతాను, ఎందుకంటే మనం ఒకసారి అవి ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ లోపలికి వెళ్ళడానికి ఏం ఉండదు కాబట్టి మనకేం పని లేదు. సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఏమనుకోండి. సో ఇప్పుడు అటు సైడ్ ఏం లేదు, అటు వాళ్ళ వెళ్ళకుండా మీద కవర్ చేయాలి. 2 బ్లాక్స్ సైడ్ తోటి ఇక్కడ 2 బ్లాక్స్ అటు సైడ్ 2 బ్లాక్స్ పెట్టేసి విలేజెస్ అయితే రిలీజ్ చేయాలి. రిలీజ్ చేస్తే వాళ్ళు రావాలి. సో అప్పుడు మన సక్సెస్ అవుతుంది అనమాట, మన ఫామ్, విలేజర్ ఫామ్. సో గైస్ మొత్తం ఇద్దరు దగ్గర అయితే రిలీజ్ చేసాను. ఏంది ఇప్పుడు కూడా వస్తాను అప్పుడే? అప్పుడే కాదురా, మీరు ఫామ్లోకి వెళ్ళాలి ఫస్ట్. ఇక్కడ మీకోసం అదేంటిది అది అక్కడ పొలం కట్టి పెట్టా, అక్కడ ఇవ్వరా, ఇక్కడ కాదురా. లోపలికి పో కాదు, ఇట్లా బోర్డు ఇట్లా పంపించాలో నాకు తెలుసు. బట్ ఇప్పుడు ఈ బోర్డుని రిలీజ్ చేసాను అనుకోండి, ఇక్కడ ఇప్పుడు వాళ్ళు సచ్చినా నా దగ్గర రారు, జాంబీస్ వస్తాయి తప్ప. సో ఇక్కడైతే వాళ్ళకి బెడ్స్ ఉన్నాయి కదా, నైట్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం. నైట్ అయ్యేదాకా వెయిట్ చేసి ఇప్పుడు ఇక్కడ కొంచెం అట్లయితే కట్టా చూద్దామా. నాకు అక్కడ ఒక ఐడియా వచ్చింది నాకైతే. ఒకటి ఇది ఎక్కువ, ఒక 2 బెడ్స్ తీసుకో, మళ్ళీ ఇక్కడికి వచ్చాయి. నైట్ అయ్యేదాకా వెయిట్ చేయాలి గైస్. ఇక్కడ వీళ్ళు ఏం చనిపోరని. నువ్వు అక్కడ రౌండ్ ఉంది, అది స్క్విడ్ ఎందుకు చనిపోతుంది ఏమో లేదు, అది ఎందుకు చనిపోతుందో మనకేం తెలుసు. కానీ నువ్వు ఇది మెయిన్. ఒకవేళ ఆన్లు ఉంటే వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు మళ్ళీ. సో నైట్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. ఆ లోపు ఇవి గ్రో కూడా అవుతున్నాయి. అక్కడ రౌండ్స్ ఉన్నాయి, జాంబీస్ ఉన్నాయి. మీరు అటు ఎందుకు పోతుళ్ళు? ఎవరికైతే ఏం కాదే మన విలేజెస్లలో. గైస్ మొత్తంకి అయితే ఒకరిని ఎదిగించిన, ఇంకొకటి అలాగ పోవడానికి ట్రై చేస్తుండు. కానీ వాడు చూడండి ఎక్కడెక్కడ తిరుగుతుండో. అందుకే రా నీ పేరు తింగరోడా అని పెట్టినందుకే అందుకు అక్కడ ఆ బ్లాక్ దాకా పోయి వచ్చిండు, సింగిల్ బ్లాక్ దాకా పోయి వచ్చిండు. వాడు భయం లేదు అసలుకే నీకు. సో గైస్ మొత్తానికి అయితే ఇద్దరు విలేజెస్లో పడేసిన. సో చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టిళ్ళు, అయినా ఏం పర్లేదు. సో ఒక బ్లాక్ తీసేది పెట్టేసిన, కంప్లీటెడ్. ఆల్మోస్ట్ అయితే మన విలేజర్ ఫామ్ కంప్లీట్ అయిపోయింది. అక్కడ వాటర్ బకెట్ పెట్టి అండ్ రియల్స్ పెట్టేస్తే కంప్లీట్ అయిపోద్ది. అండ్ ఆ బుడ్డోడు ఉన్నాడు కదా, ఆ బుడ్డోడు అయితే బయటికి వెళ్ళిపోయిండు. నైట్ కూడా అయింది, థండర్ స్టార్మ్స్ అయి ఉంటే జాంబీస్ వస్తే వీ నీడ్ టు బీ కేర్ఫుల్. బయటనే ఆ బుడ్డోడు అయితే పెద్దోడు అయిపోయిండు. అండ్ ఇప్పుడు మీ వాయిస్కి అప్పటికిప్పటికి ఏమన్నా వస్తే క్షమించండి, ఎందుకంటే నేను వీడియో ఒక రోజు ఎడిటింగ్ ఇంకో రోజు చేసి ఇట్లా ఉంటుంది. బయట ఏదో లొల్లి పెడుతుండేవాడు, అల్లం వెల్లిగడ్డ అనుకుంటా వచ్చిండు, పాదింప సామాన్లట. సో వదిలేద్దాం. వీళ్ళనైతే ఈ బోట్ ఎక్కిస్తాయి గైస్, ఎందుకంటే మనం విలేజర్ ఫామ్కి అయితే వాడుకుందాం, అదే ఐరన్ ఫామ్కి అయితే వీడిని యూజ్ చేసుకుందాం. అయితే నేను తర్వాత గేమ్ ప్లే ఆడేటప్పుడు ఏమైందంటే నైట్ అయిపోయింది, నేను చూసుకోలేదు, అది క్లోజ్ చేయడం మర్చిపోయి నైట్ అయిపోయింది. జాంబీస్ వచ్చినాయి, అంటే వాడిని నార్మల్ జాంబీస్ లెక్క మార్చేసి పొద్దుగా లైన్ కూడా చచ్చిపోయింది. సో ఇదైతే జరిగింది. సో ఇప్పుడు అయితే మన విలేజర్ ఫామ్ కంప్లీట్ అయిపోయింది. ఒక చిన్న పని అక్కడ చిన్న చిన్న ప్యాచెస్ అయితే కవర్ చేయాలి. అది చేసినట్టే అయిపోయినట్టే, ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఆల్మోస్ట్ కాదు, మొత్తం అయిపోయింది. ఇంకా ఈ బ్లాక్స్ తీసేసి అక్కడ చిన్న వర్క్స్ ఉన్నాయి. అక్కడ బ్లాక్స్, ఇక్కడ బెడ్స్ పెట్టడం, చిన్న వర్క్ ఉంది. సో ఇది ఒక్కటి కంప్లీట్ చేస్తే అయిపోద్ది. అండ్ ఇక్కడ ఒక బెడ్ ఆల్రెడీ వాడు వస్తాడు ఇక్కడికి. ఇక్కడ ఇంకో బెడ్, ఇంకో బెడ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ పైకి ఎట్లాక ఓకే నైట్ అయింది, స్లీప్ చేద్దాం. త్వరగా రా బాబు, పోలు వెళ్తానే. జస్ట్ జోకింగ్. ఎడిటింగ్లో పోతుంది వెళ్ళండి, ఇప్పుడు పోతే నాకు తెలియదు. ఇది వాయిస్ ఓవర్ కేస్, గేమ్ ఆడుతూ వచ్చింది కాదు, ఇది వాయిస్ ఓవర్, అందుకే ఇట్లున్నది. లాస్ట్ అంటే దీనికి ముందు ఒక వీడియో చేశాను కదా, అది కూడా వాయిస్ ఓవర్, టోటల్లీ వాయిస్ ఓవర్. నేను సర్వైవల్ అంటే చిన్నవి మాత్రమే ఇట్లా గేమ్ ఆడుకుంటూ చేస్తాను, మిగతాని వాయిస్ ఓవర్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది, ఎందుకంటే దానికి రీజన్ ఉంది, అది ఇప్పుడు చెప్ప.
ఎప్పుడని చెప్తా. సో అక్కడ అది పెట్టేసాను ఒక క్యారెట్, అండ్ ఇక్కడ కూడా ఇంకో క్యారెట్ పెట్టేస్తే కంప్లీట్ అయిపోద్ది. అండ్ అక్కడ మీరు చూసినట్టయితే వానికి ఓకే జాబ్, ఇంతకుముందు జాబ్ వచ్చినట్టు కనిపించింది కదా గైస్. ఇది ఎక్కడ గ్లిచరా మామ, అక్కడైతే వానికి అది జాబ్ వచ్చినట్టు కనిపించింది కదా, బట్ ఫార్మర్ అయినట్టు. ఏమో నాకు ఎట్లా అనిపించిందో తెలీదు, మీకు కనిపించింది కనిపించలేదు కామెంట్ చేయండి గైస్. అండ్ త్వరలోనే అంటే ఇప్పుడు ఇది ఎడిటింగ్ కంప్లీట్ అయిపోయిన వెంటనే నేనైతే ఒక గేమ్ ప్లే రికార్డ్ చేస్తున్నా. సో త్వరగా రావాలంటే ఇప్పుడు మనకు ప్రజెంట్ 125 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 130 సబ్స్క్రైబర్స్ అవ్వంగానే నేను ఆ వీడియో పోస్ట్ చేస్తా. అండ్ 150 సబ్స్క్రైబర్ నుంచి వెళ్ళి మన ఛానల్లో లైవ్ స్ట్రీమింగ్ కూడా వస్తుంది 2 గేమ్స్ గురించి. అదేం గేమో తెలుసుకోవాలంటే త్వరగా 130 సబ్స్క్రైబర్స్ చేసేయండి. అండ్ మన చేసిన మంజుమల్ బాయ్స్ మినీ ఫిల్మ్ ఎవరైనా చూడకపోతే చూడండి, అక్కడ వాటర్ ప్యాకెట్ పెట్టేసాను కంప్లీటెడ్. సో ఇది ఒక్క పెట్టి బైక్ వెళ్ళిపోయి క్లోజ్ చేస్తే అయిపోయింది. సో ఇది కూడా వచ్చేసి ఇది కూడా తీసేస్తే కంప్లీటెడ్. మన విలేజ్ ఫామ్ అయితే కంప్లీట్ అయిపోయింది గైస్. ఈ వీడియోకి అది ఇంతే తెలుసు, చాలా లెంతీగా వచ్చింది, నాకు ఎడిటింగ్ చేయడం కూడా చాలా టైం పట్టింది. బట్ ఇట్స్ ఓకే, మంచి కంటెంట్ అది వచ్చింది కదా. సో ఈ వీడియో చెప్పండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో, మంచిగా అనిపించిందా మంచిగా అనిపించలేదా. సో ఇంకా thumbnail తీసుకోలేదు, thumbnail చేయాలి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, I will see you in the next one. Bye bye.